నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. శ్రీ సత్యసాయి జిల్లాలో గుప్త నిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు చేస్తున్నారు. బత్తలపల్లి మండలం అప్పార చెరువు విలేజ్ లోని శ్రీ అపరాధయ్య స్వామి దేవాలయంపై దుండగులు ఫోకస్ చేశారు. గుప్త నిధుల పేరుతో ఇప్పటికే 5 సార్లు తవ్వకాలు చేశారు. నిన్న అర్ధరాత్రి మరోసారి ఆలయ ప్రాంగణంలో గుంతలు తవ్వడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బత్తలపల్లి మండల సింగిల్ విండో చైర్మన్ వీరనారప్ప గ్రామ పెద్దలతో కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయ పవిత్రకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా భద్రతా ఏర్పాటు చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ అపరాధయ్య చనిపోయిన ముందు ఏడేదో అతని దగ్గర బెస్తంబర్ర పావుకోళ్ళు బంగారు ఉన్నాయని ఇంతకుముందు నుండి 4 తూర్లు చేసినప్పుడు 5వ తూరు ఇది. వాళ్ళు వెళ్ళేయడము మేము పోడ్చడం, వాళ్ళు వెళ్ళేయడం పోడ్చడం. ఇప్పుడు మా బట్టు రోత వెళ్ళేసి ఇట్లా పెద్ద పెద్ద కడ్డీలు వేసి 30 మూటలు సిమెంట్ వేసేసింటే ఇప్పుడు కూడా రాత్రి 1 గంట టైంలో తోటాల మీద వచ్చి తోటాల పక్క బక్కేసి పేల్చినా అది లేచిన కూడా మనం ఎస్ఐ గారికి చెప్పినాము, ఎస్పీ జమీందారు చెప్పినాము, వీటికి ఎంతవరకు ఉందని చూసుకొని పోయినారు. రైట్, దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భరత్ భూషణ్ అందుబాటులో ఉన్నారు. భరత్ భూషణ్, ఇప్పటికే అదే గుడిలో 5 సార్లుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తా ఉన్నారు, పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? బత్తలపల్లి మండలం అప్పరా చెరువు గ్రామంలో ఉన్నటువంటి అపరాధయ్య స్వామి టెంపుల్లో రెగ్యులర్ గా తవ్వకాలు జరుపుతున్నారు. కానీ అక్కడ భద్రత లేకపోవడం, లేదంటే అక్కడ పర్యవేక్షణ లేకపోవడమే ప్రధానంగా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలకు కారణమని చెప్పవచ్చు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఒక అభిప్రాయం ఉంటుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దేవాలయాల్లో లేదా దేవాలయాల కింద ఉన్నటువంటి భాగంలో గుప్త నిధులు ఉంటాయని ఒక అభిప్రాయం ఉంది. అది అభిప్రాయం కావచ్చు లేదా అపోహ కావచ్చు. ఈ క్రమంలోనే చాలా చోట్ల తవ్వకాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే అప్పరా చెరువు అపరాధయ్య స్వామి టెంపుల్లో కూడా తవ్వకాలు జరిగిన. భరత్, అంటే ఇది జస్ట్ అపోహ మాత్రమేనా, లేదంటే ఎప్పుడైనా ఇలాంటి తవ్వకాలు జరిపినప్పుడు ఏమైనా పురాతన వస్తువులు ఏమైనా దొరకటం ఇటువంటివి జరిగి మళ్ళీ ఇటువంటివి కంటిన్యూ చేస్తున్నారా? చాలా కాలం క్రితం కొన్ని చోట్ల దొరికిన ఆనవాళ్లు ఉన్నాయి, కానీ ప్రతి చోట ఇదే విధంగా లేవు. ప్రతి చోట కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు లేదా కర్ణాటక నుంచి రావడం లేదా ఇంకో ప్రాంతం నుంచి రావడం, స్థానికంగా ఉన్న వాళ్ళతో జత కట్టడం, రెగ్యులర్ గా గుళ్ళు ఎక్కడుంటాయో దేవాలయాల దగ్గర అక్కడ తవ్వకాలు జరపడం రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ఘటన. పోలీసులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొన్నిసార్లు పట్టుకున్నారు. అయినప్పటికీ వారి తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా దేవాలయాల వద్ద సీసీటీవీ లాంటి వాటిని కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి ఘటనలు నివారించవచ్చు అన్న అభిప్రాయం ఒకటి జిల్లాలో వినిపిస్తోంది. థ్యాంక్ యూ భరత్ భూషణ్, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తానికి గుప్త నిధుల కోసం అయితే అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. సత్యసాయి జిల్లాకు సంబంధించి గతంలో కూడా 4-5 సార్లు తవ్వకాలు జరిగాయి. అయినా కూడా అధికారులలో చలనం కలగట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.